హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నానండి. వినాయక చవితి రోజు తీసిన వ్లాగ్ అండి. వినాయక చవితి రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పూజ వరకు నేనేమేం పనులు చేశాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వినాయక చవితి రోజు నేను కొంచెం లేటుగానే లేచానండి. ఎందుకంటే ఫెస్టివల్కి 1 వీక్ ముందు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ముందు రోజు మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. అందుకే జర్నీ చేయటం వలన నేను ఎర్లీగా లేవలేకపోయాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఈ విధంగా వాకిలి చిమ్మి ముగ్గు అయితే పెట్టాను. నేను ముగ్గేస్తున్నంతసేపు మా చిన్న పాప అయితే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇంటి ముందు ముగ్గేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి నాకు. అందుకే లేట్ అయినా సరే నేను ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అయితే వేసుకుంటాను. ఇలా ముగ్గు వేసిన తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేయాలండి. అందుకని చెప్పి నేను హెవీగా అయితే రెడీ అవ్వలేదు. మొత్తం పని కంప్లీట్ అయిన తర్వాత టైం ఉంటే రెడీ అవుదాం అనుకొని నార్మల్గా అయితే రెడీ అయ్యాను. నేను ఇలా ముగ్గేసిన కాసేపటికే పిల్లలు చెరిపేస్తారండి. కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం వేస్తూ ఉంటాను. చాక్ పీస్తో వేద్దామంటేనేమో ఈ బండల్లో కలిసిపోతుంది, అంత బాగా కనిపించదు. ముగ్గుతో వేస్తేనేమో పిల్లలు చెరిపేస్తారు, అటు ఇటు తిరిగి ఇంట్లోకి తీసుకొస్తారు ముగ్గు అంతా. ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలా ముగ్గేసుకున్న తర్వాత అయితే నేను పచ్చిశనగపప్పుని పెసరపప్పుని నానబెట్టుకున్నానండి. పెసరపప్పు వచ్చేసరికి వడపప్పు కోసం, పచ్చిశనగపప్పు వచ్చేసరికి కొంచెం పొంగల్లోకి కొంచెం ఉండ్రాల్లోకి ఉంటాయని చెప్పి ముందుగానే నానబెట్టాను. ఇప్పుడైతే పానకాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. పానకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను బెల్లాన్ని తరుగుతున్నానండి. బెల్లం తురుముని ఒక టీ గ్లాస్, ఎక్కువ క్వాంటిటీ అయితే నేను ప్రిపేర్ చేయట్లేదండి. మా ఇంట్లో స్వీట్స్ చాలా తక్కువ తింటారు. ఎక్కువగా వండి ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా బెల్లం తురుముతుంటే మా చిన్న పాప వచ్చి బెల్లం కావాలని చెప్పి తీసుకొని వెళ్తుంది. దేవుడికి పెట్టే ఎంగిల్ చేయకూడదని అంటారు కదా, ఇక్కడ పాప చెప్పినా వినదు. పిల్లలు దేవుడితో సమానం కదా అని చెప్పి కొంచెం ఇచ్చాను, తీసుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు బెల్లం తురుముని ఈ విధంగా గిన్నెలోకి వేసుకొని దీంట్లో 1కి 3 వంతుల వరకు వాటర్ని తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. దేవుడికి పెట్టే నైవేద్యాలు అయితే టేస్ట్ చూడకూడదు. నేను కూడా పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం లాగానే టేస్ట్ చూశాను. కరెక్ట్గా సరిపోయిందండి, ఘాటు కానీ స్వీట్నెస్ కానీ. ఇలా బెల్లంలో వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాలని, 2 లేదా 3 యాలుక్కాయలని ఈ విధంగా మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని కోర్స్గా దంచుకోండి. మరి పౌడర్ లాగా అయితే దంచుకోకూడదు. ఇలా కోర్సుగా దంచుకున్న మిరియాలు యాలుక్కాయల్ని బెల్లం వాటర్లోకి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా స్పూన్ తోటి బాగా కలపండి. బెల్లం మెల్ట్ అయిపోయి ఈ యాలుక్కాయలు మిరియాలు ఫ్లేవర్ అనేది వాటర్కి బాగా పడుతుంది. అంతేనండి, మనకి పానకం అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు వడల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వడల కోసం ముందుగానే మినప్పప్పుని ముందు రోజు నైటే నేను మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం మిరియాల పొడిని, సాల్ట్ని వేసుకొని బాగా కలపండి. ఇంతకు మించి ఏమి వేయట్లేదండి ఇందులో. ఈ రెసిపీ ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మిక్సీలో రుబ్బిన పిండితో కూడా వడలు చాలా బాగా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల స్పంజీగా, ఆయిల్ పీల్చకుండా వస్తాయి. నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేశారంటే. ఇలా గిన్నెలో వాటర్ని తీసుకొని చేతిని వాటర్లో డిప్ చేసుకొని కొంచెం పిండిని తీసుకొని చేతితోనే ఈ విధంగా వడలుగా ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను. నాకు అలవాటు ఉంది కాబట్టి ఇలా వేసుకుంటున్నానండి. మీకు అలవాటు లేదన్నట్టయితే టీ స్ట్రైనర్ మీద కానీ లేదా పాలిథిన్ కవర్ మీద కానీ చేసి వేసుకోండి. ఇదే విధంగా 2 వాయిల్ని నేను వడలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వరకు నేను 3 నైవేద్యాలను ప్రిపేర్ చేశానండి. ముందుగా పెసరపప్పు నానబెట్టాను. అది 10 నిమిషాలు నానిందంటే మనకు వడపప్పు అనేది రెడీ అవుతుంది. పానకాన్ని రెడీ చేశాను. ఇప్పుడు వడల్ని కూడా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ నేను కుడుములు, ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను.
ఎలాంటి హడావిడి లేకుండా ఈజీ ప్రాసెస్లో కుడుములను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక టీ గ్లాస్ వరకు బియ్యపు పిండిని వేసుకోండి. ఈ బియ్యపు పిండిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను తడి బియ్యపు పిండి యూజ్ చేస్తానండి. దీని ప్లేస్లో మీరు పొడి బియ్యపు పిండితో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3/4 గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి. ఇందులోనే 1/2 గ్లాస్ వరకు బెల్లం తురుముని వేసుకోండి. నేను మార్కెట్లో దొరికే బెల్లం పౌడర్ని వేసానండి. ఇది కొంచెం డార్క్ కలర్లో బ్లాక్గా ఉంది. నానబెట్టిన పచ్చిశనగపప్పుని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఇందులోనే చిటికెడంతా ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోండి. అన్నింటిని వేసుకున్న తర్వాత గరిటెతోటి ఇవంతా బాగా కలిసే విధంగా కలిపి పచ్చిశనగపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ బెల్లం వాటర్లో పచ్చిశనగపప్పు మనకి ఉడకాలి. చేతితో నలిపారంటే ఈజీగా నలగాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిశనగపప్పుని ఇలా తీసుకొని చేతితో ఈ విధంగా నలిపారంటే ఈజీగా నలగాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యపు పిండిని వేసుకోండి. ఇలా బియ్యపు పిండి వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసే విధంగా బాగా కలపండి. ఈ పిండి పొడిపిండి అనేది కనపడకుండా మొత్తం చపాతీ ముద్దలాగా కలిసేంత వరకు గరిటెతోటి ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వండి. నేను పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. తొందరగా ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లో పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3/4 టీ గ్లాస్ వరకు రైస్ని, 1/2 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పుని, నానబెట్టిన పచ్చిశనగపప్పుని తీసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇట్లా స్వీట్ తినేవాళ్ళు చాలా తక్కువ అండి, అందుకని తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. పొంగల్ ఎప్పుడు ప్లెయిన్గా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టకూడదని చెప్పి మా అమ్మ చెప్పిందండి. పొంగల్తో పాటు ముద్దపప్పు అన్నా చేసి పెట్టాలి. అలా కుదరనప్పుడు ఈ విధంగా రైస్లో పచ్చిశనగపప్పు వేసి కుక్ చేసుకున్నారంటే సరిపోతుందని చెప్పింది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 లేదా 4 విజిల్లు రానివ్వండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపు పిండి ముద్దని ఒకసారి చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఒకసారి ఇలా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండితోటి కుడుముల్ని, ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చేతితోటి రౌండ్ బాల్ లాగా చేయండి. అంతేనండి, ఉండ్రాల షేప్ అనేది మనకి ప్రిపేర్ అయ్యింది. అదే పిండితోటి ఉండ్రాలని, మోదకాలని, కుడుముల్ని ప్రిపేర్ చేశాను. ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేతితోటి మోదకాల షేప్ వచ్చేటట్టు చేసి స్పూన్ తోటి షేప్ ఇచ్చాను. 3 ఉండ్రాలని, 3 మోదకాలని, 3 కుడుములు అనేవి ఈ పిండి క్వాంటిటీకి వచ్చినాయండి. అవి ప్రిపేర్ చేసి తీసుకున్నాను. నాలాగా యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళకి మాకు పండగలు అనేవి ముందే వస్తాయండి. నైవేద్యాలన్నీ పండగ కంటే ముందే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. పండగ టయానికి మాత్రం ప్రిపేర్ చేయడానికి టైం అనేది ఉండదు. ఇప్పుడు ఈ ఉండ్రాలని స్టీమ్ చేసుకోవడానికి నేను ఇక్కడ బాండీని యూజ్ చేస్తున్నానండి. మీరు ఇడ్లీ కుక్కర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇడ్లీ కుక్కర్లో ఎలా స్టీమ్ చేయాలో అనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేను బాండీలో 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఆ వాటర్ని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వండి. ఆలోపు ఒక ఇడ్లీ ప్లేట్కి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని, ఉండ్రాలని, మోదకాలని ఇలా సెట్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్ని బాండీలో పెట్టుకోవాలి. బాండీలో పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. చూడండి, మనకి ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇక్కడ నేను బెల్లాన్ని నల్లగా ఉన్నది తీసుకోవడం వలన కలర్ అనేది ఈ విధంగా ఉంది. మీరు తెల్ల బెల్లాన్ని తీసుకున్నట్లయితే ముందు వీడియోలో నేను అప్లోడ్ చేసినట్టు వైట్గానే ఉంటాయండి కుడుములు, ఉండ్రాళ్ళు.
వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ కుడుములు ఉండ్రాలు రెడీ అయినాయి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు పచ్చి పాలని తీసుకుంటున్నాను. ఆ పాలను పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పాలల్లో రైస్ని కుక్ అవ్వనివ్వండి. రైస్ కుక్ అయిన తర్వాత ఇందులోకి 3/4 గ్లాస్ వరకు బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి బెల్లం కరిగేంత వరకు మంచిగా కలుపుకొని 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తాన్ని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. రైస్ ఉడికి బెల్లాన్ని వేసుకున్న తర్వాత మంటను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి పొలుకుల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, పొంగల్ అనేది రెడీ అయ్యింది. నేను ఈ వినాయక చవితికి ప్రిపేర్ చేసిన నైవేద్యాలు అయితే ఇవేనండి. లేటుగా లేచినా సరే వేటిని వదలకుండా మొత్తాన్ని చేయాలని చెప్పి అనుకున్నాను. అలాగే పూజ పూర్తయ్యాలకి నాకు 12:30 అలా అయిందండి. నేను నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే మా హస్బెండ్ కూడా ఇవన్నీ తెచ్చిచ్చారు. ఇంకా ఆ టైంలోనే నేను పూలను కూడా గుమ్మాల కోసం ఈ విధంగా కట్టుకుంటూ ఉన్నాను. పొయ్యి మీద ఏదైనా పెట్టి నేను పక్కకి వెళ్ళి ఏదైనా పని చేసుకున్నానంటే పొయ్యి మీద ఉన్న వాటిని మర్చిపోతానండి. చాలాసార్లు జరిగింది నాకు ఇలా. అందుకనే మ్యాక్సిమం పొయ్యి మీద ఏమైనా పెట్టానంటే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. దేవుడికి సంబంధించిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ గదిని రెడీ చేసుకోవడానికైతే పూజ గదిలోకి వచ్చాను. పెళ్ళయిన తర్వాత ప్రతి వినాయక చవితికి నేను ఇంట్లోనే పసుపుతోటి గణపతిని ఇంట్లోనే తయారు చేసేదాన్ని. ఈ సంవత్సరం అయితే నాకు అస్సలు టైం కుదరలేదండి. అందుకని మట్టి గణపతిని తెప్పించాను. ఆ మట్టి గణపతిని ఈ విధంగా పసుపుతోటి పూజించాను. ఇలా నేను పీటనైతే రెడీ చేసుకున్నానండి. పసుపు రాసి బొట్టు పెట్టుకొని ముగ్గు వేసుకొని దాని మీద గుప్పెడు బియ్యాన్ని వేసుకొని 1 రూపాయి బిళ్ళ పెట్టి ఈ విధంగా దాని మీద వినాయకుడిని పెట్టుకున్నాను. నేరుగా నేల మీద అయితే విగ్రహాన్ని పెట్టుకోకూడదు. అందుకోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం చిన్న గొడుగును కూడా సెట్ చేసుకున్నాను. పాలవెల్లి పెట్టడానికి ట్రై చేసామండి. మా పిల్లలు అయితే దాన్ని ఉంచలేదు. ఇక్కడ నాకు పెట్టడానికి ఏం కుదరలేదు. మా హస్బెండ్ కూడా అంతకు ముందు రోజు క్యాంప్కి వెళ్ళి ఆ రోజు మార్నింగే వచ్చారండి. ఆయనకైతే అస్సలు ఓపిక లేదన్నారు ఈ ప్రిపేర్ చేయడానికి. ఇంక మొత్తం నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇలా పాలవెల్లితోటి చేయడం నాకు అస్సలు కుదరలేదండి. తాళ్ళుతో కట్టడానికి కూడా ఇక్కడ వెనకాల స్క్రూస్ కూడా ఏం లేవు. అందుకని చెప్పి తీసేసి నార్మల్గా అయితే నేను వినాయకుడిని రెడీ చేశాను. పత్రికతోటి పూలతోటి వినాయకుడిని అలంకరించాను. ఇంకా నేను పూజ దగ్గర కూర్చున్నానంటే అన్ని ప్రతి దానికోసం లేవడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని చెప్పి ఏమేం కావాలో అన్నీ ముందుగానే తెచ్చి పూజ గదిలో పెట్టేసుకున్నాను. కోసం తెచ్చిన గొడుగుని మా పాప అయితే అస్సలు వదలలేదండి. నాకు కావాలి ఆడుకోవడానికి అని చెప్పి ఆ గొడుగుతోటే ఆడుతూ ఉందండి. నాకు తెలియకుండా ఇలా కెమెరా ముందుకు వచ్చి ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం దేవుడు గదిని అనుకున్నాను. కానీ ముందు రోజు శుక్రవారం అయింది. శుక్రవారం పూట పటాలని కదిలించకూడదు అని అంటారు. అందుకని చెప్పి నేను మొత్తం పూజ ఐటమ్స్ కూడా పండగ రోజే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం క్లీన్ చేసుకొని గంధంతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా పూలతోటి అలంకరించుకున్నాను. యాజ్ యూజువల్ మనం రోజు పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే గణపతికి పీఠం పెట్టుకొని ఈ విధంగా గణపతిని కూడా రెడీ చేసుకోవాలి. ఈ వినాయకుడి పత్రిక మాత్రం మా ఆయనే క్యాంపు నుంచి వస్తూనే తీసుకొచ్చారండి. మార్నింగే పత్రిక మాత్రం వచ్చింది, కానీ మామిడి ఆకులు, పూలు, ఈ బొమ్మ మాత్రం మా ఆయన వచ్చినాక తీసుకొచ్చారు. నేను నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చారు. నేనైతే వినాయకుడిని ఈ విధంగా పత్రికతోటి, పూలతోటి, కలువ పువ్వుతోటి, స్టార్ ఫ్రూట్ అంటండి అది కూడా తీసుకొచ్చారు. అన్నీ దొరికినాయి. ఈసారి అయితే ఏం మిస్ అవ్వలేదు. వినాయకుడికి సంబంధించిన పత్రిక విషయంలో మాత్రం ఎటువంటి లోటు అనేది జరగలేదు. ఇంట్లో ఉన్న యాపిల్, బనానా, గ్రేప్స్ ఈ ఫ్రూట్స్ని కూడా నేను దేవుడి పటాల దగ్గరే పెట్టుకున్నాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు ఇది తొలి వినాయక చవితి అండి. ఈ పూజను చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనకున్న అన్ని ఫెస్టివల్లో కంటే ఈ వినాయక చవితిని భలే శ్రద్ధగా చేసుకోకే ఆశ్చర్యంగా ఉందండి. పెళ్ళైన తర్వాత నేను ఇన్ని పనులు చేస్తున్నానని. పెళ్ళికి ముందు అయితే నేను పూజకు సంబంధించిన పని తప్పనిచ్చి నైవేద్యాల విషయంలో మా అమ్మకి ఏ హెల్ప్ చేసేదాన్ని కాదు, నాకు వచ్చేవి కూడా కాదు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇన్ని చేసుకుంటున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
పిల్లలతో ఏది అంత ఈజీ కాదండి. నేను ఒక పక్క ఈ పనులు చేసుకుంటూనే మళ్ళీ వాళ్ళని స్నానం చేపించి వాళ్ళని రెడీ చేపించి పూజ టయానికి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి, పూజ గదిని రెడీ చేసుకోవాలి. ఇంట్లో ఏది ఆగడానికి లేదు. పిల్లలకు మళ్ళీ ఆకలి అయిందంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి. చాలా ఉంటుంది కదండి. పిల్లలతోటి పూజలు చేయటం అంత ఈజీ అయితే కాదు. ఎవరొకరు హెల్ప్ ఉంటే కొంచెం మనకి రిలీఫ్గా ఉంటుంది. పూజ పూర్తవ్వకముందే వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేశారండి. మా ఆయన ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పి పూరి తినిపించేశారు. ఈ జనరేషన్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారో ఏమో తెలియదు, కానీ మా పిల్లలు మాత్రం పూజ అంటే మాత్రం దేవుడి దగ్గరికి వచ్చి నాకంటే ముందే కూర్చుంటారండి. దీపం వెలిగిస్తాను, హారతి ఇస్తాను, నైవేద్యం పెడతాను, అది ఇది అని చెప్పి. పిల్లల చేత ఇలాంటి పనులు చేయిస్తూ ఉండడం చాలా మంచిదండి. చూడండి, నేను కూర్చున్న తర్వాత అక్షింతలు మర్చిపోయాను, అయితే తీసుకురమ్మని చెప్తే తెచ్చిచ్చింది. ఫ్రూట్స్ వాష్ చేసుకొని రమ్మంటే తెచ్చిచ్చింది. ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటేనే పిల్లలకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ జనరేషన్ వాళ్ళు మీ పిల్లలు కూడా మీకు చిన్న చిన్న పనుల్లో ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. నేనైతే చెప్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి చేయరు, బద్ధకంగా ఉంటారు. కానీ మనం గివప్ ఇవ్వకుండా ఏదో ఒకటి చెప్తూనే ఉండాలండి. ఈ వయసు నుంచే మనం ఇలాంటివి నేర్పారంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. వినాయక చవితి రోజు మాత్రం వినాయకుడి పూజ చాలా సవ్యంగా జరిగిందండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా. వినాయక చవితి రోజు ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత మేము ఈవినింగ్ వినాయకుడికి నైవేద్యాన్ని కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళామండి. మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మను పెట్టుకున్నారు. అక్కడ బొమ్మ దగ్గరికి మేము నైవేద్యాన్ని దద్దోజనం ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. నేను మా ఆయన కలిసి ప్రిపేర్ చేశాము. 1 kg రైస్ పైగా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి ఫస్ట్ టైం అండి ఇలా ప్రిపేర్ చేయటం పెళ్ళైన తర్వాత. నేను ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టడం వేరు, అలా అంతమందిలో బయటికి ఏదన్నా ప్రిపేర్ చేసి అందరికి పెట్టడం వేరు. కుదురుతుందో లేదో అది కూడా టేస్ట్ చూడకుండా చేయాలి కాబట్టి కుదురుతుందో లేదో అన్న టెన్షన్ కూడా ఉంటుంది. ఇలా పూజ పూర్తయిన తర్వాత అందరు హారతి అయితే తీసుకున్నారండి. నేను కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఈ వీడియో చూస్తున్న అందరికీ మంచి జరగాలని, ఐశ్వర్యాలు, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ దీపపు కుందుల్లో కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేస్తే చాలా మంచిదండి. అంత పూజ కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నాను. బుక్స్ పెట్టడం మర్చిపోయానండి. నేను ప్రతి సంవత్సరం పెళ్ళికి ముందు నా బుక్స్ అన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని పసుపు బొట్టు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నాకు పూజ కంప్లీట్ అయిన తర్వాత గుర్తొచ్చింది. ఇంకా మా పిల్లల బుక్స్ అనేది తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని పసుపు బొట్టు అయితే పెడుతున్నాను. మీకు కూడా ఇలా ఎప్పుడన్నా జరిగిందా? ఇలా చాలాసార్లే జరిగింది. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత గుర్తొస్తుంది, అదే ఇది మర్చిపోయానే అని చెప్పి. ఇలా నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత దేవుడు గదిని కాసేపు క్లోజ్ చేసి బయటకైతే వెళ్ళాలండి. అప్పుడే దేవుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడు అని చెప్పి అని అంటారు. ఈ వీడియోలో దద్దోజనం రెసిపీని కూడా షేర్ చేసుకుందామని అనుకున్నాను, కానీ వీడియో ఇప్పటికే లెందీ అయిపోయింది. అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో దద్దోజనం రెసిపీని పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe to my channel Krishna's Vlogs. Thank you for watching.